తెలంగాణ ఐసెట్ 2025 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాసి ఎంబీఏ అండ్ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల స్లాట్ బుకింగ్ ఎవరెవరు చేసుకోవాల్సి ఉంటుంది, ఈ స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఎనేబుల్ అవుతాయి, ఫేజ్ 1లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మంచి కాలేజ్కి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి అనేది కూడా ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్గా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఫర్దర్గా వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టాలనేది కూడా వీడియో అయితే చేస్తాం. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ ఐసెట్ 2025 లైక్ మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది కదా అంటే, ఆల్రెడీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రీవియస్ ఫేసెస్ లోపల అయిపోతే మీరు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి రేపటి నుండి ఈ వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? 16th సెప్టెంబర్ 2025 నుండి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ మీరు ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్లీ మనకు ఈ రోజు నుండి స్లాట్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్లాట్ బుకింగ్ లోపల మనం ఏం చేస్తామంటే, మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి స్లాట్ అనేది బుక్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తాం, కేటగిరీ వైజ్ ఉంటుంది అది. అండ్ స్లాట్ని బుక్ చేసుకుంటాం. ఈ స్లాట్ బుక్ లోపల మనం ఏం చేస్తాం అంటే, ఒక హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఒక డేట్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఒక టైంని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ డేట్ విషయానికి వస్తే మనకు ఓన్లీ ఆప్షన్ 16th సెప్టెంబర్ మాత్రమే ఉంది. కాబట్టి డేట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు ఫైనల్ ఫేజ్ లోపల. ఓన్లీ మనం టైంని, ప్లేస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఈ స్లాట్ బుకింగ్ లోపల. కాబట్టి మీరు ఇంకా స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకపోతే, ఇప్పటి వరకు చేసుకోని వాళ్ళు మాత్రమే స్లాట్ బుకింగ్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ మీరు స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే నో నీడ్, ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ ఫైనల్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడం, స్లాట్ బుకింగ్ చేసుకోవడం లాంటిది. ఓకేనా? సో ఆల్రెడీ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎప్పటి నుండి పెట్టుకోవచ్చు అంటే 16th అండ్ 17th సెప్టెంబర్ రోజైతే మనమైతే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవచ్చు మరి అంటే, నీకు ఫేజ్ 1లా సీట్ రాకపోయినా పెట్టుకోవచ్చు, ఫేజ్ 1లా సీట్ వచ్చినా పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో నువ్వు అప్లై చేయకపోయినా ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకపోయినా పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్లు, ఫేజ్ 1లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినా పెట్టుకోవచ్చు. సో సింపుల్లీ ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్ హూ అటెంప్టెడ్ తెలంగాణ ఐసెట్ 2025 అండ్ హూ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సో ఎవరైతే తెలంగాణ ఐసెట్ 2025 రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళు మనకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఓకేనా? సో ఇది. అండ్ మనకి ఈ రోజు నుండి స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? సో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ప్రీవియస్‌గా స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే, ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకున్నోళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటది అన్నట్టు. ప్రీవియస్‌గా స్లాట్ బుకింగ్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినోళ్ళకు అవసరం లేదు. ఓకేనా? క్లియర్. అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనం ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, ఫీ పేమెంట్ చేయాలి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి. ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి కదా అంటే, ఇక్కడ ఉందా ప్రాసెసింగ్ ఫీ అనేది. స్లాట్ బుకింగ్ చేయాలంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఫీ పేమెంట్, దాని తర్వాత సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇయ్యాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత ఫీ పేమెంట్ చేసి, తర్వాత మనం ఒక డేట్, ఒక ప్లేస్, ఒక టైమ్ సెట్ చేసుకోవాలి. ఆబ్వియస్‌గా మనం డేట్ సెట్ చేసుకోవడానికి లేదు. డేట్ అనేది సో డిఫాల్ట్‌గా మనకు 16th సెప్టెంబర్ మాత్రమే ఉంటది. మనం ఒక ప్లేస్‌ని నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్‌ని ఒక టైమ్‌ని అయితే సెట్ చేసుకొని సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకుపోయి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్. మనం ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. అండ్ ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఫీ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఈ ప్రాసెసింగ్ ఫీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే గిట్ల ఓపెన్ అయితది పోర్టల్.
ఓకేనా? పోర్టల్ గిట్లా ఓపెన్ అయితది. మనకు ప్రాసెసింగ్ ఫీ పే జేయడానికి మనం ఎంత కట్టాలి అంటే, నువ్వు ఒకవేళ ఓసీ ఆర్ బీసీ అయితే 1200 కట్టాలే. ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే 600 కట్టాలే. ఓకేనా? తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి నువ్వు స్లాట్‌ని బుక్ జేసుకోవాలనుకుంటే, ఓసీ అయితేనేమో 1200, ఓసీ అండ్ బీసీ అయితేనేమో 1200 అండ్ మనకి ఎస్సీ ఆర్ ఎస్టీ అయితేనేమో 600 అయితే కట్టాల్సుంటదన్నట్టు ప్రాసెసింగ్ ఫీ అనేది. ఓకేనా? సో, అది గూడా మనకు 15థ్ సెప్టెంబర్ 2025. 15థ్ సెప్టెంబర్ 2025 రోజు మాత్రమే మనం పే జేయడానికుంటది. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పే జేయాలంటే మీరు మీ డీటెయిల్స్ ఇయ్యాలే. ఏమేమి డీటెయిల్స్ ఇయ్యాలి గదా అంటే, తెలంగాణ ఐసెట్ హాల్ టికెట్ నంబర్ ఇయ్యాలే, తెలంగాణ ఐసెట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇయ్యాలే అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యాలే. అండ్ దాంతో పాటుగా మనకి ఇక్కడ ఒక క్యాప్చా ఉంది గదా! క్యాప్చా గూడా ఇచ్చి పే ఫీ ఆన్‌లైన్ అని జెప్పి కొట్టాలే. ఓకేనా? ఒకవేళ మీరు ఆల్రెడీ ఫీ పేమెంట్ జేసినట్టయితే, ఇక్కడ మీరు ఏం జేయాల్సుంటది అంటే, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ స్టేటస్ అని జెప్పి కొడితే మీకు ఫీ పేమెంట్ స్టేటస్ ఒస్తది. ఒకవేళ ఆల్రెడీ పే జేసినోళ్ళు అంటే లైక్ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఫీ పేమెంట్ కొట్టుర్రి. అండ్ ఆల్రెడీ పే జేసి రిసిప్ట్ కావాలనుకుంటే ప్రింట్ రిసిప్ట్ కొట్టుర్రి. ఓకేనా? సో, ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రాసెసింగ్ ఫీ పే జేసి పేమెంట్ అయిందా కాలేదా అని తెలుసుకోవడానికి మీ డీటెయిల్స్ ఇచ్చి డైరెక్ట్ ఇక్కడ ఇది ఉంది గదా! క్యాప్చా గూడా ఇచ్చి ఆన్‌లైన్ పేమెంట్ స్టేటస్ అని జెప్పి కొట్టండి. ఒకవేళ ఆల్రెడీ పేమెంట్ జేసి రిసిప్ట్ కావాలంటే రిసిప్ట్ గురించి చూడండి. లేదన్న సిట్యుయేషన్ లోపల పేమెంట్ ఎయ్యాలనుకుంటే పే ఫీ ఆన్‌లైన్ అని జెప్పి కొట్టండి. ఓకేనా? సో, మనం పే ఫీ ఆన్‌లైన్ అని జెప్పి కొట్టుడుతోటే మనకు ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, మనకు ఏమని అడుగుతది గదా అంటే ఇట్లా ఓపెన్ అయితది. మన బేసిక్ డీటెయిల్స్ అనేది చూపెడుతది. అండ్ మన బేసిక్ డీటెయిల్స్ చూపెట్టిన తర్వాత మనకు ఏం జేయాల్సి ఉంటది గదా అంటే కింద ఓకేనా? సో, ఇక్కడ స్పెషల్ కేటగరీ ఉంటది. స్పెషల్ కేటగరీ లోపల ఇక్కడ నీకేమైనా స్పెషల్ కేటగరీ ఉంటే ఎన్‌సీసీయా, స్పోర్ట్సా, సీఏపీయా, పీహెచా ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే యెస్ అని పడతది. లేకపోతే ఎన్ అని ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వై అంటే యెస్, ఎన్ అంటే నో. అండ్ మనకి ఉందా లేదా అని జెప్పి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడే చూపెడుతది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఓకే అయితది. మనకు ఆల్రెడీ ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలే గదా! కాబట్టి మీకు ఇక్కడ నో అనేది చూపెడుతది బై డిఫాల్ట్. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకుంటే మీ సేవ డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. మీ సేవ డీటెయిల్స్ లోపల మనం ఏం ఎంటర్ చేయాల్సి ఉంటది గదా అంటే, మనం సో, ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలే, మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలే, క్యాస్ట్ సర్టిఫికేట్‌కి సంబంధించి అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాలే, ఇన్‌కమ్ సర్టిఫికేట్ సంబంధించి అప్లికేషన్ నంబరు అండ్ దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఒకవేళ అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్, తర్వాత ఈమెయిల్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఈ డీటెయిల్స్ ఇచ్చి కింద చెక్ బాక్స్ ఒకటుంటది. ఈ చెక్ బాక్స్ కొట్టి ఇక్కడ టిక్ కొట్టాలి. కొట్టి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటది. సబ్మిట్ మీద మనం కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఈ సబ్మిట్ కూడా కొట్టుడుతోటే మనకు ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి మనకి ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ అమౌంట్ అనేది చూపెడతదన్నట్టు. మీ హాల్ టికెట్ నంబరు, మీ అమౌంటు ఓకేనా? సో, మీ హాల్ టికెట్ నంబర్ ఎంత, మీ ర్యాంక్ ఎంత అనేది చూపెడతది. దాన్ని బట్టి మనకు అమౌంట్ కూడా చూపెడతది. ఓకేనా? సో, ఇంకొకటేంటంటే ఇక్కడ మీ కేటగిరీని బట్టి మనకు అమౌంట్ అయితే చూపెడతదన్నట్టు. 1200 600 అని చెప్పి డిపెండింగ్ అపాన్ కేటగిరీ. ఇక్కడ నువ్వు ఒక టిక్ బాక్స్ కొట్టాలే. కొట్టుడుతోటే నీకు గిట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? 2 పేమెంట్ ఆప్షన్‌లు చూపెడతాయి. ఒకటి టీ వాలెట్ అని చెప్పి చూపెడతది. ఒకటి బిల్ డెస్క్ అని చూపెడతదన్నట్టు. సో, ఈ బిల్ డెస్కా లేకపోతే టీ వాలెట్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. టీ వాలెట్ అయితే మీకు ఆల్రెడీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే మీరు లాగిన్ అయ్యి ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. టీ వాలెట్ అయినోళ్ళది. అండ్ ఒకవేళ మీరు బిల్ డెస్క్ అయిన సిట్యుయేషన్ లోపల కార్డ్ ఉంటది కదా! డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, బిల్ డెస్క్‌లో మీరు ఓపెన్ చేస్తే మీకు నెట్ బ్యాంకింగ్ ఒకటుంటది. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంటది. అండ్ ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు ఫీ పేమెంట్ అనేది చూపెడతదన్నట్టు ఇంత అని చెప్పి. ఆ ఫీ అనేది చూసుకొని ఇక్కడ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయాలి. సీవీవీ ఆర్ సీవీసీ నంబర్. డెబిట్ కార్డ్ అయితే సీవీవీ, క్రెడిట్ కార్డ్ అయితే సీవీసీ. కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేయి. అండ్ ఇక్కడ మేక్ పేమెంట్ అంటే నీకొక ఓటీపీ వస్తది. వేరే పోర్టల్‌కి ఇది ఏమైతదంటే ఎక్స్‌టర్నల్ పేజ్‌కి అదైతది. ఒక ఓటీపీ అనేది వస్తదన్నట్టు. ఓటీపీ ఎంటర్ చేసుడుతోటే పేమెంట్ అయితే అయిపోతది. ఓకేనా? వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాల్సి ఉంటది అంటే వెరిఫై పేమెంట్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఇక్కడ మనకి వెరిఫై
పేమెంట్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఈ వెరిఫై పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్‌లకి మనం వెళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ వెరిఫై పేమెంట్ స్టేటస్ అసలు పేమెంట్ అయిందా కాలేదా అని చెప్పి తెలుసుకోవడానికి వెరిఫై పేమెంట్ స్టేటస్‌ని ప్రెస్ చేయాలి. దెన్ మీకు వెరిఫై పేమెంట్ స్టేటస్ అని కొట్టుడుతోటే గిట్ల ఓపెన్ అయితది. నువ్వు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, ఇక్కడ ఐసెట్‌ది హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చెయి. తర్వాత ఐసెట్‌ది రిజిస్ట్రేషన్ నంబర్ ఎంట్రీ చెయి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చెయి. క్యాప్చా ఉన్నదా? ఈ క్యాప్చా కొట్టు. కొట్టి కిందకి కొంచెం స్క్రోల్ డౌన్ చేసుడు చోట నీకు టీ వాలెట్ అని చెప్పి ఒకటుంటది. బిల్ డెస్క్ అని చెప్పి ఒకటుంటది. నువ్వు టీ వాలెట్ తోటి పేమెంట్ చేస్తే టీ వాలెట్‌ది ఓపెన్ చెయి. ఓకేనా? ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత. బిల్ డెస్క్ తోటి ఓపెన్ చేస్తే బిల్ డెస్క్ తోటి పేమెంట్ చేస్తే బిల్ డెస్క్ ఓపెన్ చెయి. సో, ఇందులోపల ఏది పేమెంట్ చేసినావు అనే దాన్ని బట్టి దాన్ని చూజ్ చేసుకో. అండ్ దెన్ మీకు ఎట్లా ఓపెన్ అయితది కదా! అంటే ఒకవేళ పేమెంట్ కన్ఫర్మ్ అయిపోతే నీకు ఇట్లా ఓపెన్ అయిపోతది. ట్రాన్సాక్షన్ ఫౌండ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ సేవ్డ్ అని చెప్పి ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్‌గా ఉందా లేదా అని చెప్పి మీకు కనబడతది. సక్సెస్‌ఫుల్ అయితే గ్రీన్ కలర్ చూపెడతది. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ మీద మీకు ప్రింట్ ఆప్షన్ ఉంటది. ఆ ప్రింట్ తీసుకుంటే అయిపోతది. ఓకేనా? దెన్ ఇదంతా అయిపోయిందబ్బా! నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్‌కి మనం ఏం చేయాల్సి ఉంటదంటే, సో, ఇవన్నీ గూడా కంటిన్యూయస్‌గా మనం జేసుకోవచ్చు. కానీ మీరు కన్ఫర్మేషన్ జేసుకోవడానికి ఆగి ఆగి హోమ్ పేజ్‌కొచ్చి చేసుకున్నా గూడా పర్లేదు. ఓకేనా? సో, మనం స్లాట్ బుకింగ్‌కి ఏం జేయాలంటే, ఇక్కడ స్లాట్ బుకింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఆఫీషియల్ వెబ్‌సైట్‌ల. అదే మీరు ఫోన్‌లో చేస్తున్నట్టయితే 3 డాట్స్ దగ్గర ప్రెస్ చేస్తే చూడండి మనకిట్లా వస్తది. సో, ఇది స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. స్లాట్ బుకింగ్ మీద మనం ప్రెస్ చేస్తే చూడ గిట్లా ఓపెన్ అయితది పోర్టల్. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ అయితే మనం జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఆల్రెడీ ఫీ పేమెంట్ జేసి, ఆ ఫీ పేమెంట్ వెరిఫై చేసుకున్నోళ్ళు మాత్రమే ఈ స్లాట్ బుకింగ్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ మనం ఇక్కడ స్లాట్ బుకింగ్‌లోకొచ్చిన తర్వాత మన హాల్ టికెట్ నంబరు, మన రిజిస్ట్రేషన్ నంబరు, మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ దాని తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ జేసి, ఆల్రెడీ ఒకవేళ నువ్వు స్లాట్‌ని బుక్ జేసుకుంటే ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటది. దాని మీద ప్రెస్ చేయండి సరిపోతది. స్లాట్ బుక్ చేసుకుంటే ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అంటే మీకు స్లాట్ బుక్ అయిందా లేదా చూపెడతది. అండ్ స్లాట్ బుక్ చేసుకోకపోతే మాత్రం షో అవైలబుల్ స్లాట్స్ అంటే నీకు ఎక్కడెక్కడ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయనేది చూపెడతది. ఐ యామ్ అగైన్ రిపీటింగ్ దట్ మనకు 16థ్ సెప్టెంబర్ 2025 రోజు మాత్రమే స్లాట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఒకటే రోజు చూపెడతది. అది మీరు అబ్జర్వ్ చేయిర్రి. అండ్ దెన్ మనకు స్లాట్ బుకింగ్ లోపల మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తోటే గిట్లయితే ఓపెన్ అయితది. అండ్ ఇక నీకేమని చూపెడతది కదా అంటే కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ అంటది. కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ లోపల నువ్వు ఆల్ అని పెట్టుకున్నావనుకో, మీ కేటగిరీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే ఆల్ అని పెట్టుకో. ఒకవేళ నీకేమైనా స్పెషల్ రిజర్వేషన్ ఉందనుకో లైక్ పీహెచ్ గాని, ఎన్‌సీసీ గాని, సీఏపీ గాని అవి సెలెక్ట్ చేసుకో. ఓకేనా? సో, ఆల్ అని పెట్టుకో. ఒకవేళ మీ కేటగిరీ ఓసీ, బీసీ, ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే అండ్ దెన్ దాని తర్వాత హెల్ప్ లైన్ సెంటర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? హెల్ప్ లైన్ సెంటర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నీకు దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకో నువ్వు. మనకు డేట్ అనేది డిఫాల్ట్ 16థ్ సెప్టెంబరే. కాబట్టి మనం ప్లేస్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. నువ్వు హైదరాబాద్‌లో ఉంటే హైదరాబాద్ సెలెక్ట్ జేసుకో. వరంగల్ ఉంటే వరంగల్‌లో సెలెక్ట్ జేసుకో. ఆదిలాబాద్ ఉంటే ఆదిలాబాద్, మంచిర్యాల ఉంటే మంచిర్యాల, జగిత్యాల అయితే జగిత్యాల, మహబూబ్ నగర్ అయితే మహబూబ్ నగర్, మహబూబాబాద్. సో, మీరనుకున్న డిస్ట్రిక్ట్‌లో మీకు దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్‌ని మీరు సెలెక్ట్ జేసుకోరి. సెలెక్ట్ జేసుకున్న తర్వాత మీకు ఇట్లా ఒకటి చూపెడతది క్యాలెండర్. ఈ క్యాలెండర్‌ల గ్రీన్ కలర్ చూపెట్టిందనుకో, గ్రీన్ కలర్ అవైలబుల్ స్లాట్స్ అన్నట్టు. మనకి 16థ్ సెప్టెంబర్ రోజు గ్రీన్ కలర్ చూపెడతది. ఓకేనా? సో, ఈ 16థ్ సెప్టెంబర్‌ని మీరు సెలెక్ట్ జేసుకోరి. సో, 16థ్ సెప్టెంబర్‌ని సెలెక్ట్ జేసుకున్న తర్వాత మనకు డేట్స్ చూపెడతదన్నట్టు కింద. ఓకేనా? సో, ఇట్లా డేట్స్ అయితే టైమ్ అయితే చూపెడతదన్నట్టు. మనం ఆల్రెడీ డేట్ సెలెక్ట్ చేసుకున్నాం. టైమ్ చూపెడతది. 9కెళ్ళి 9:30, 9:30కెళ్ళి 10, 10కెళ్ళి 10:30, 10:30కెళ్ళి 11 అని చెప్పి టైమ్ అయితే చూపెడతదన్నట్టు. ఇందులోపల మీరు ఒక టైమ్‌ని సెలెక్ట్ జేసుకోరి. సో, నువ్వు 9 గంటలకే పోతావంటే 9కెళ్ళి 9:30 సెలెక్ట్ జేసుకో. 10కి పోతా అంటే 10కెళ్ళి 10:30 సెలెక్ట్ జేసుకో. 11కి పోతా అంటే సో, నువ్వేదైతే సెలెక్ట్ జేసుకుంటున్నావో ఆ టైంకి రీచ్ అయ్యేలాగా నువ్వు సెలెక్ట్ జేసుకో. సెలెక్ట్ జేసుకున్న చోట నీకు కింద ఒకటొస్తది పాపప్. ఏమని వస్తది కదా అంటే, నువ్వు ఇట్లా సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వు ఈ పలానా కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నావు. హెల్ప్ లైన్ సెంటర్‌కి. నువ్వు పలానా కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నావు. అండ్ దాని తర్వాత నువ్వు ఈ డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నావు. ఈ టైమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నావు. దీన్ని ఓకే చేయమంటావా అని అడుగుతదన్నట్టు. ఓకేనా?
సో, ఓకే చేయమంటావా అని అడిగితే నువ్వు యెస్ అన్నావనుకో, యెస్ అనుడుతోటే నీకు ఇట్లయితే స్లాట్ అనేది జనరేట్ అయితదన్నట్టు. నేను ఇందాక చెప్పినట్టుగా నీకు స్లాట్ పేపర్ జనరేట్ కాకపోతే ఇండ్లకి రా. ఓకేనా. సో, ఇందాక నేను చెప్పినా కదా! అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి స్లాట్ బుకింగ్ ప్రెస్ చేసుడుతోటే ఇట్లా ఒక పోర్టల్ ఓపెన్ అయితది. నీ అన్ని డీటెయిల్స్ ఇచ్చి ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అని చెప్పి కొట్టు సెట్. ఓకేనా. సో, ఇట్లా మనం మన స్లాట్‌నయితే బుక్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. స్లాట్ బుక్ అయిందా లేదా గూడా మనం దెలుసుకోవడానికి ఉంటది. సో, ఇట్లా మీరు స్లాట్ బుకింగ్ జేసేసుకోరి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. సో, ఇట్లాంటి గైడెన్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం టైమ్ టు టైమ్ జేసుకుంటా ఉంటాం కాబట్టి కొత్తగా వస్తే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ నేనైతే వీడియో చేస్తా. డూ ఫాలో అస్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.